రియాక్టర్ ఆపరేషన్ ఓవర్వ్యూ. ఈ సెషన్లో రియాక్టర్ అంటే ఏమిటి, టైప్స్ ఆఫ్ రియాక్టర్స్, రియాక్టర్ యొక్క ముఖ్య భాగాలు, రియాక్టర్కు అమర్చవలసిన ముఖ్యమైన ఇన్స్ట్రుమెంట్స్, రియాక్టర్ ఆపరేట్ చేయడానికి కావలసిన యూటిలిటీస్, రియాక్టర్ సేఫ్టీ కోసం కావాల్సిన ప్రొసీజర్స్, డాక్యుమెంట్స్, రియాక్టర్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్, రియాక్టర్ సేఫ్ ఆపరేటింగ్ గైడ్ లైన్స్ గురించి తెలుసుకుందాము. రియాక్టర్ ఇంట్రొడక్షన్. మొదటగా రియాక్టర్ గురించి బేసిక్ థింగ్స్ గురించి తెలుసుకుందాము. రియాక్టర్ అనేది కెమికల్ రియాక్షన్స్ కోసం డిజైన్ చేయబడిన ఎక్విప్మెంట్. ఇది హై ప్రెషర్ వద్ద కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్లో ఆపరేట్ చేయబడుతుంది. మటీరియల్, సాల్వెంట్స్ చార్జింగ్, రియాక్షన్ మాస్ స్టరింగ్, హీటింగ్ కూలింగ్ ఆఫ్ రియాక్షన్ మాస్, addition of raw materials or solvents, pH adjustment, layer separation, distillation, రీఫ్లక్స్ మరియు అన్లోడింగ్ యాక్టివిటీలు రియాక్టర్ ద్వారా జరుగుతాయి. రియాక్టర్లో జరిగే ప్రాసెస్ను ఆధారంగా చేసుకుని రెండు రకాలు రియాక్టర్లు ఉంటాయి. మొదటిది బ్యాచ్ రియాక్టర్, ఎగ్జాంపుల్ మిక్స్డ్ ఫ్లో. రెండవది సెమీ బ్యాచ్ రియాక్టర్, ఎగ్జాంపుల్ క్లోజ్డ్ వెసల్ విత్ ఎజిటేటర్. రియాక్టర్ ఎంఓసి అనగా మటీరియల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధారంగా స్టెయిన్ లెస్ స్టీల్, ఎస్ఎస్ఆర్, మైల్డ్ గ్లాస్ లైన్డ్, ఎంఎస్జిఎల్, హాస్టలాయ్, లిన్ఫెట్ రియాక్టర్ వంటివి వాడుకలో ఉన్నాయి. రియాక్టర్ యొక్క ముఖ్య భాగాలు. ఇప్పుడు మనం రియాక్టర్ యొక్క ముఖ్య భాగాల గురించి తెలుసుకుందాం. రియాక్టర్ ఆపరేషన్ సమర్థవంతంగా మరియు స్మూత్గా జరగడానికి ఈ భాగాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. రియాక్టర్ షాఫ్ట్ సీల్. మొదటగా రియాక్టర్ షాఫ్ట్ సీల్. ఇది రియాక్టర్ యొక్క హార్ట్. ఇది ఎజిటేటర్ మరియు రియాక్టర్ వెసల్స్ కు అమర్చబడి ఉంటుంది. లీకేజెస్ ను అదుపు చేయడానికి, ప్రాసెస్ కు సెక్యూర్ ఎన్వైరన్మెంట్ కలిగించడానికి ఇది ఉపయోగపడుతుంది. గియర్ బాక్స్. తరువాత గేర్ బాక్స్. ఈ భాగం రియాక్టర్ యొక్క వేగ నియంత్రణ అనగా వేగాన్ని తగ్గించడానికి లేదా పెంచడానికి ఉపయోగపడుతుంది. మోటార్. ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి సిస్టమ్ని కదిలేలా చేస్తుంది. మ్యాన్హోల్. రియాక్టర్ యొక్క కవర్ని తొలగించకుండా లోపల సాలిడ్ మటీరియల్ చార్జింగ్, మెయింటెనెన్స్, ఇన్స్పెక్షన్ లాంటి పనులకి సులభతరం అవుతుంది. వ్యూ గ్లాస్ విత్ వెసల్ ల్యాంప్. రియాక్టర్ లోపల పనితీరుని స్పష్టంగా చూడడానికి వ్యూ గ్లాస్ విత్ వెసల్ ల్యాంప్ మ్యాన్హోల్ వద్ద అమరుస్తారు. జాకెట్. రియాక్టర్ ఆపరేషన్లో కూలింగ్, హీటింగ్ ముఖ్యమైన అంశాలు. వీటి కోసం రియాక్టర్ యొక్క జాకెట్ను ఉపయోగిస్తారు. ఛార్జింగ్ హెడర్స్. రియాక్టర్కు ఛార్జింగ్ హెడర్స్ ద్వారా మెటీరియల్ ఛార్జ్ చేయబడుతుంది. కండెన్సర్స్. రియాక్టర్లో సరైన టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఎగ్జాస్ట్ అవుతున్న గాలిని కూలింగ్ చేయుటకు కండెన్సర్ ఉపయోగపడుతుంది. వేపోర్ కాలమ్. ఇది వేపర్స్ ని క్యారీ చేసి కండెన్సర్ లోనికి పంపించడంలో ఉపయోగపడుతుంది. వెంట్. వెంటింగ్ సిస్టమ్ అనేది రియాక్టర్కు సేఫ్ గార్డ్ లాంటిది. రిలీఫ్, రన్వే, కెమికల్ రియాక్షన్స్ లాంటి సందర్భాల్లో వెంట్ అనేది సేఫ్టీ డివైస్ గా ఉపయోగపడుతుంది. బాఫిల్స్. రియాక్టర్ యొక్క ఇంటర్నల్ వాల్స్ కు అమర్చబడి మటీరియల్ సరిగ్గా మిక్స్ అవ్వడానికి, హీట్ ట్రాన్స్ఫర్ ని పెంచడానికి, కెమికల్ రియాక్షన్ రేట్ ని ఇంక్రీజ్ చేయడానికి బాఫిల్స్ ఉపయోగపడతాయి. డిప్ లెగ్. డిప్ లెగ్ ఛార్జింగ్ మరియు శాంప్లింగ్ ప్రక్రియలో ఉపయోగపడతాయి. లిక్విడ్ లెవెల్ క్రింది నుండి ఛార్జ్ చేయుటకు, స్టాటిక్ అవాయిడ్ చేయుటకు మరియు శాంపుల్ ఎక్స్ట్రాక్షన్ కు ఇది ఉపయోగపడుతుంది. థర్మోవేర్. ఇది థీమోకపుల్ కి అమర్చబడి ఉంటుంది. ప్రాసెస్లో యాక్యురేట్ టెంపరేచర్ మెయింటెనెన్స్ కొరకు ఇది ఉపయోగపడుతుంది. ఎజిటేటర్. ఎజిటేటర్ రసాయనాల మిశ్రమానికి ఉపయోగపడుతుంది. స్ప్రే బాల్స్. రియాక్టర్ లోపల పై భాగాన ఇవి అమర్చబడి ఉంటాయి. వీటి ద్వారా రియాక్టర్ లోపల భాగం క్లీనింగ్ చేయబడుతుంది. రియాక్టర్ ఇన్స్ట్రుమెంట్స్. ప్రాసెస్లో ఎఫిషియన్సీ మరియు సేఫ్టీని ఇంప్రూవ్ చేయుట కొరకు ఇన్స్ట్రుమెంట్స్ వైటల్ రోల్ ప్లే చేస్తాయి. అవేమిటో తెలుసుకుందాం. అబ్సొల్యూట్ ప్రెషర్ ట్రాన్స్మిటర్, ఏపీటీ. ఏపీటీ ప్రాసెస్ యొక్క ప్రెషర్ ని కొలవడానికి ఉపయోగిస్తారు. టెంపరేచర్ ట్రాన్స్మిటర్. రియాక్షన్లో కానీ రియాక్టర్లో కానీ ఉన్న టెంపరేచర్ ని తెలియచేయడానికి దీనిని ఉపయోగిస్తారు. తద్వారా టెంపరేచర్ లిమిట్స్ తెలుస్తాయి. ఫ్లో మీటర్.
లిక్విడ్ లేదా గ్యాస్లు యొక్క వాల్యూమ్ రియాక్టర్లోనికి ఎంత క్వాంటిటీ చార్జ్ చేయబడిందో తెలుసుకొనుటకు ఎఫ్ఎం ఉపయోగపడుతుంది. ప్రెషర్ గేజ్. రియాక్టర్, జాకెట్, పంపింగ్ లైన్లు లోపల సాల్వెంట్ గ్యాస్ల యొక్క ప్రెషర్ని తెలుసుకొనుటకు పీజీ ఉపయోగపడుతుంది. లెవెల్ స్విచ్. రియాక్టర్లో ఎంత పరిమాణం మటీరియల్ ఉందో తెలుసుకొనుటకు లేదా పూర్తిగా ఖాళీ అయిపోయింది అని తెలుసుకొనుటకు ఎల్టీ, ఈఎల్ఎస్ కూడా ఉపయోగపడతాయి. ఎస్ఆర్వి. రియాక్టర్లో ఉన్న ప్రెషర్ లిమిట్ను అదుపు చేయడానికి మరియు ఎక్సెస్ ప్రెషర్ వల్ల ఎటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉండడానికి ఎస్ఆర్వి ఉపయోగపడుతుంది. ఆర్డి. ఒకవేళ ఎస్ఆర్వి లేదా పిఆర్వి పనిచేయని సందర్భాలలో అదనపు భద్రత కోసం ఆర్డి ఏర్పాటు చేస్తారు. కంట్రోల్ వాల్వ్ ఆన్ ఆఫ్ వాల్వ్. ఏదైనా ఫ్లూయిడ్ ఫ్లో, గ్యాస్ ఫ్లోలను అదుపు చేయడానికి సివి ఉపయోగిస్తారు. రోటామీటర్. ఇది ఒక గ్లాస్ ట్యూబ్. దీని ద్వారా ఫ్లూయిడ్ ఫ్లో, గ్యాస్ ఫ్లో కనుగొనుటకు ఉపయోగిస్తారు. కండక్టివిటీ మీటర్. ఇది సొల్యూషన్లో కండక్టివిటీని కొలుచుటకు ఉపయోగిస్తారు, తద్వారా రియాక్టర్లో స్పెసిఫిక్ ప్రాపర్టీస్ను కొలుస్తారు. సెన్సర్స్. రసాయనాలను గుర్తించడంలో ఇంకా కెమికల్ రియాక్టెన్స్ ని కంటిన్యూస్ గా మానిటర్ చేసి ఎక్కడైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే సరిచూసుకోవడానికి ఈ సెన్సర్స్ ఫిక్స్ చేస్తారు. ఎటువంటి ఎక్విప్మెంట్ ఆపరేటింగ్ చేయాలన్న కొన్ని డాక్యుమెంట్స్ తప్పక మెయింటైన్ చేయాలి. తద్వారా ఆపరేటింగ్ ఎఫిషియన్సీ పెంచటమే కాకుండా సేఫ్టీ స్టాండర్డ్స్ కు కంప్లై అవుతూ రియాక్టర్ వద్ద గల ఎన్విరాన్మెంట్ను సురక్షితంగా మెయింటైన్ చేయవచ్చు. మొదటగా ఎంఓసి. ఎంఓసి అనగా మేనేజ్మెంట్ ఆఫ్ చేంజ్. ఈ డాక్యుమెంట్ ద్వారా రియాక్టర్ ఆపరేటింగ్ ప్రాసెస్లో ఏవైనా మార్పులు వచ్చినప్పుడు అనగా టెక్నాలజీ ఆర్ పర్సనెల్, ఆన్ హెల్త్, సేఫ్టీ అండ్ ద ఎన్విరాన్మెంట్లలో ఏవైనా చేంజ్లు జరిగితే దాని రిస్క్ అసెస్ చేసి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిర్ణయించి ఆమోదం పొందిన తర్వాత మాత్రమే ఆ మార్పులతో ప్రాసెస్ను కంటిన్యూ చేస్తారు. పిఆర్ఏ, ప్రాసెస్ రిస్క్ అసెస్మెంట్. హ్యాజాప్, క్యూఆర్ఏ, లోపా, వాట్ ఇఫ్, ఎఫ్ఎంఈ మరియు డిస్పర్షన్ మోడలింగ్ అనే విధానాల ద్వారా ప్రాసెస్లో ఉండే రిస్క్ను అంచనా వేసి వాటిని కంట్రోల్ చేయటానికి అవసరమైన టూల్స్ అండ్ మెజర్స్ లిస్ట్ను తయారుచేసి డాక్యుమెంట్ చేస్తారు. దీనివల్ల ప్రాసెస్లో ఎటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా ప్రాసెస్ను సేఫ్గా ఆపరేట్ చేయవచ్చు. పిఎస్ఎస్ఆర్, ప్రీ స్టార్టప్ సేఫ్టీ రివ్యూ. కొత్త లేదా మాడిఫైడ్ ఎక్విప్మెంట్ లేదా ప్రాసెస్ను ఉపయోగించే ముందు ఆఖరిసరిగా చేసే భద్రతా తనిఖీని పిఎస్ఎస్ఆర్ అంటాం. ఈ డాక్యుమెంట్ ద్వారా మనం ఎక్విప్మెంట్ను ఆపరేట్ చేయటానికి కావలసిన అనుమతిని పొందుతాము. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. ఈ డాక్యుమెంట్లో రియాక్టర్ యొక్క ఆపరేషన్ ఇంకా మెయింటెనెన్స్ కు సంబంధించిన విషయాలు పొందుపరచి ఉంటాయి. బీపీఆర్స్, బ్యాచ్ ప్రొడక్షన్ రికార్డ్స్. రియాక్టర్లో మనం జరిపే ప్రాసెస్ను లిఖిత పూర్వముగా ఇచ్చే డాక్యుమెంట్. దీని ద్వారా ప్రాసెస్ను యాక్యురేట్గా మరియు డెవియేషన్స్ లేకుండా రియాక్టర్ను ఆపరేట్ చేయవచ్చు. మటీరియల్ ఛార్జింగ్ అండ్ క్లీనింగ్ చెక్లిస్ట్స్. రియాక్టర్లో కెమికల్స్ ఛార్జ్ చేసే ముందు మరియు ప్రాసెస్ అయిన తరువాత రియాక్టర్ క్లీనింగ్స్ పనులను సేఫ్గా చేయటానికి ఈ చెక్ లిస్ట్స్లు ఉపయోగిస్తారు. హిస్టరీ కార్డ్. హిస్టరీ కార్డు డాక్యుమెంట్లో రియాక్టర్ యొక్క ప్రివెంటివ్ లేదా ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ లకు సంబంధించిన వివరాలు నమోదు చేస్తారు. ఎంఎస్డిఎస్. ఎంఎస్డిఎస్ అనగా మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్. రియాక్టర్లో ఉపయోగించే రసాయనాల యొక్క భద్రతకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకొనుటకు ఎంఎస్డిఎస్ ఉపయోగపడుతుంది. వర్క్ పర్మిట్ సిస్టమ్. రియాక్టర్లో మెయింటెనెన్స్ పనులు భద్రతతో చేయుటకు వర్క్ పర్మిట్ సిస్టమ్ అను విధానాన్ని ఫాలో అవుతారు. ట్రైనింగ్ రికార్డు. రియాక్టర్ ఆపరేట్ చేసే ప్రతి ఒక్కరూ తగిన ట్రైనింగ్ను పొంది ఆ రికార్డును మెయింటైన్ చేయవలెను. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ రికార్డు. రియాక్టర్ ప్రాపర్గా ఆపరేట్ చేయుటకు మరియు ఆపరేటర్ల భద్రతకు ప్రివెంటివ్ మెయింటెనెన్స్ మరియు కెబ్రేషన్ రికార్డులు తప్పక మెయింటైన్ చేయవలెను. పీపీఈ మాట్రిక్స్. సరైన పీపీఈ ఎంపికకు ఈ పీపీఈ మేట్రిక్స్ ఉపయోగపడుతుంది. ఐక్యూ అండ్ ఓక్యూ. రియాక్టర్ను మ్యానుఫ్యాక్చరర్ రిక్వైర్మెంట్ ప్రకారం ఇన్స్టాల్ చేయబడినది మరియు ఆపరేటింగ్ రేంజ్లోనే ఆపరేట్ చేయబడుతున్నది అని నిర్ధారించే డాక్యుమెంట్. పిఎఫ్డి అండ్ పిఐడి. రియాక్టర్ యొక్క ప్రాసెస్ డిజైన్ మరియు మేజర్ కాంపోనెంట్స్ గురించి తెలియజేసే డాక్యుమెంట్.
BOS అనగా బేసిస్ ఆఫ్ సేఫ్టీ రియాక్టర్ ఆపరేషన్కు సంబంధించిన ప్రాసెస్ సేఫ్టీ ఇన్ఫర్మేషన్ గల డాక్యుమెంట్. ఇన్సిడెంట్ రిపోర్టింగ్. రియాక్టర్ వద్ద జరిగిన డెవియేషన్స్ లేదా ఏమైనా ఇన్సిడెంట్లు జరిగిన ఎడల ఇన్సిడెంట్ రిపోర్టింగ్ డాక్యుమెంట్ ద్వారా ట్రాక్ చేసి తద్వారా అక్కడ చేయవలసిన చేంజెస్ లేదా ఇంప్రూవ్మెంట్స్ చేస్తారు. రియాక్టర్ను ఆపరేట్ చేయటానికి భద్రతా నియమాలు. లీడర్స్ ఆన్ డెక్. ఆపరేషన్ సమయంలో రెస్పాన్సిబుల్ సూపర్వైజర్ మరియు కెమిస్ట్ రియాక్టర్ హ్యాండ్లింగ్ ప్రదేశంలో తప్పక ఉండాలి. ఆపరేషన్ సమయంలో BPR లేదా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లో పేర్కొన్న సూచనలను మరియు భద్రతా నిబంధనలను తప్పక పాటించాలి. చెకింగ్ ది వైటల్ సైన్స్. రియాక్టర్ వద్ద రెగ్యులర్గా ప్రివెంటివ్ మెయింటెనెన్సులు మరియు ఇన్స్పెక్షన్స్ జరుగుతున్నాయని నిర్ధారించుకోవలెను. రియాక్టర్ సంబంధిత ట్యాంకులు, పంపులు, వాల్వులు మరియు ప్రాసెస్ లైన్లు సరైన స్థితిలో ఉంచవలెను. గార్డింగ్ అగేన్స్ట్ హ్యాజర్డ్స్. వెస్సెల్ లాంప్ సరిగా పనిచేస్తుందని నిర్ధారించుకోవలెను. ప్రొపెర్ ఎయిర్తింగ్, ఫ్లాంజ్ బాండింగ్. రియాక్టర్ 5% కంటే తక్కువ ఆక్సిజన్ను మెయింటైన్ చేయవలెను మరియు ఆపరేషన్ ముందు తర్వాత సఫిషియెంట్ నైట్రోజన్ను రియాక్టర్లో మెయింటైన్ చేయవలెను. సెట్టింగ్ ది స్టేజ్. ఆపరేట్ చేయటానికి ముందు రియాక్టర్ మ్యాన్హోల్ మరియు రియాక్టర్కి సంబంధించిన అన్ని వాల్వ్లు క్లోజ్ చేయవలెను. ఫ్లాంజ్లకు సంబంధించిన అన్ని నట్ బోల్ట్స్లను బిగించి అవసరమైన వాల్వ్లను తెరచి ఉంచవలెను. రాప్చర్ డిస్క్, సేఫ్టీ రిలీఫ్ వాల్వ్, టెంపరేచర్ రిలీఫ్ వాల్వ్లు సరిగా పనిచేసేలా అమర్చుకోవలెను. బ్రీతింగ్ సేఫ్టీ. రియాక్టర్ వెంట్ స్క్రబ్బర్కు కలపబడినది అని నిర్ధారించుకోవలెను. టెంపరేచర్ అండ్ ప్రెషర్ గేజ్లు సరిగా పనిచేస్తున్నాయి అని నిర్ధారించుకోవలెను. శాంప్లింగ్ ప్రొసెసర్ను ఫాలో అయ్యి శాంపిల్స్ను QC డిపార్ట్మెంట్కి పంపవలెను. కీపింగ్ రికార్డ్స్. రియాక్టర్ స్టేటస్ బోర్డు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయవలెను. రియాక్టర్ క్లీనింగ్ రికార్డులు సరిగా మెయింటైన్ చేయవలెను. హ్యాండ్ ఓవర్ రెస్పాన్సిబిలిటీస్. మీరు షిఫ్ట్ వదిలి వెళ్తున్నప్పుడు నెక్స్ట్ షిఫ్ట్ పర్సన్కి రియాక్టర్ వద్ద మాత్రమే రిలీవింగ్ ఇవ్వవలెను. మ్యాన్హోల్ ఓపెన్ చేసినప్పుడు ఎజిటేటర్ను తప్పక ఆపవలెను. ఎమర్జెన్సీ రెస్పాన్స్. లీకేజీలు అయినప్పుడు స్పిల్ కంట్రోల్ ప్రొసీజర్లు తప్పక పాటించవలెను. ఫనీ EHS చూస్తున్నందుకు ధన్యవాదాలు. మా వీడియోల యొక్క తక్షణ నోటిఫికేషన్ను పొందడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. భద్రతపై అవగాహన కల్పించడానికి మా వీడియోలను మీ స్నేహితులు, సహోద్యోగులకు షేర్ చేయండి. మీకు ఏవైనా ప్రశ్నలు అవసరాలు ఉంటే దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.